హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షాన్వీస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ అండి. నేనైతే ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను. నేను మామూలుగా చికెన్ ఫ్రై ఎప్పుడు చేసుకున్నా ఇలాగే చేసుకుంటానండి. మీరు ఎలా చేసుకుంటారో నాకు కూడా కామెంట్ చేయండి. నేను చికెన్ ఫ్రై చేయడానికైతే ఫస్ట్ ఒక హాఫ్ కిలో చికెన్ అయితే చిన్నగా కట్ చేసి క్లీన్గా కడిగి తీసుకున్నానండి. అది హాఫ్ కిలోలో కూడా నేను మిక్స్ తీసుకున్నాను. అంటే బోన్లెస్ కాకుండా ఫుల్ బోన్ కాకుండా రెండు మిక్స్, కొంచెం బోన్లెస్ అలా మిక్స్లో తీసుకున్నాను. సో హాఫ్ కేజీ చికెన్ నేను క్లీన్గా కడిగి ప్లేట్లో సైడ్కి పెట్టుకున్న తర్వాత ఇలా ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇలా కొద్దిగా లివర్ కూడా తీసుకున్నాను. కొంచెం బోన్లెస్, కొద్దిగా విత్ బోన్ ఇలా అంతా క్లీన్గా కడిగి తీసుకున్న చికెన్ అయితే ఇలా వేడైన ఆయిల్లోకి అయితే వేసానండి. సో ఆయిల్లోకి వేసిన తర్వాత నేనైతే ఇందులోకి ఏది వేయలేదండి. ఫస్ట్ ఆయిల్లోకి వేసేసాను. ఆయిల్లోకి వేడైన తర్వాత దాన్ని కలిపేసాను చికెన్ మంచిగా. ఒక 2 మినిట్స్ చికెన్ ఆయిల్లోనే మంచిగా ఆయిల్ అంతా చికెన్కి పట్టేలాగా కలిపేసానండి. సో అలా మనము అడుగైతే పట్టదు. మనం అలా కలిపినప్పుడు స్టవ్ ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఇలా మంచిగా ఆయిల్ అంతా చికెన్కి పట్టేలాగా క్లీన్గా కలుపుకోవాలండి. అలా మనం ఎప్పుడు ఫ్రై చేసినా కూడా ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోవాలి. సో అలా సిమ్లో పెట్టుకొని కలిపేసి ఒక 2 మినిట్స్ ప్లేట్ పెట్టేసి మంచిగా ఆయిల్లో కుక్ అవనివ్వాలండి చికెను. ఇలా మరి ప్లేట్ తీసిన తర్వాత కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా సాల్ట్. మనం సాల్ట్ కల్లుప్పు కన్నా నున్నుప్పు తీసుకుంటేనే మంచిదండి, ఫ్రై కోసం కదా. అలా కొద్దిగా నున్నుప్పు, కొద్దిగా పసుపు తీసుకొని ఇలా మరి మంచిగా అంత పసుపు సాల్ట్ అన్నీ మొత్తం ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ ఇలా ప్లేట్ పెట్టేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూడండి మంచిగా కుక్ అయిపోయింది. మనం సిమ్లోనే కుక్ చేసుకోవాలండి. చూడండి పీసెస్ కూడా మెత్తగా అయిపోయాయి. చూడండి అలా ఒక 5 మినిట్స్లో పసుపు వేయకముందు 2 మినిట్స్, తర్వాత ఒక 2-3 మినిట్స్, అలా 5 మినిట్స్లో ఇలా అయితే అయిపోతుంది. సో చాలా తొందరగా మనం అది చికెన్ ఫ్రై చేసుకోవచ్చండి. అలా వేసేసిన తర్వాత ఆయిల్లో మంచిగా అది ఫ్రై అవుతుంది. చూడండి కొద్దిగా వాటర్ కూడా వదులుతుంది కదా, ఆ వాటర్కి ప్లస్ ఆయిల్కి చికెన్ మెత్తబడిపోతుంది. మనం సపరేట్గా వాటర్ అంటూ వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. సో ఇలా పసుపు సాల్ట్ వేసి మంచిగా కలిపి దాంట్లో పసుపు ఉప్పు అంతా ముక్కలకి పట్టేలాగా కలపాలి. నేనైతే ఎక్కువ ఏమీ తీసుకోలేదు. కొంచెం గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా తీసుకున్నానండి. దానికోసం ఫ్రై కోసం కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, కొంచెం కొంచెమే కారం పొడి తీసుకున్నాను. అలా వేసి మొత్తం పైన స్ప్రింకిల్ చేసేయాలి పీసెస్ పైన. అలాగే ప్లేట్ పెట్టేయాలి, మనం కలపకూడదండి. సో ఫస్ట్ బాగా కలిపిన తర్వాత దానిపైన చికెన్ మసాలా, గరం మసాలా, కారం పొడి 3 వేసి ఒక 1 మినిట్ ప్లేట్ అలా పెట్టేసుకోవాలండి. అలా 1 మినిట్ ప్లేట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇలా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎంత జ్యూసీగా కనిపిస్తుందో పీసెస్ అంతాను. ఇలా మళ్ళీ మంచిగా ఆ పౌడర్ అంతా కూడా పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా అడుగు అస్సలు అంటదండి. మనం చేసే ప్రాసెస్ ఇలా ఉంది అంటే మాత్రం అడుగు అస్సలు అంటదు. చూడండి నాకైతే అడుగు అస్సలు అంటలేదు. సో ఇలా మంచిగా పీసెస్కి పట్టేలాగా చూసుకోవాలి, అంతేనండి. ఇందులోకి నేనైతే మసాలాస్ ఏది అయితే యూజ్ చేయను. కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, తరువాత కారం పొడి అంతే వేసి సిమ్లోనే మొత్తం ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేయాలండి. ఇలా ఒక 5 మినిట్స్, నెక్స్ట్ ఒక 5 మినిట్స్ మనం అది మసాలాలు వేసిన తర్వాత, పౌడర్స్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా సిమ్లో మంచిగా కలుపుకుంటూ కుక్ చేసుకున్నామంటే అంతే, చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి. చాలా చాలా బాగుంటుందండి. చూడడానికి ఎంత మౌత్ వాటరింగ్ అనిపిస్తుంది కదా, జ్యూసీగా. మనం గ్రేవీ కూడా ఇందులోనే మనం యూజ్ చేసుకోవచ్చండి. అన్నంలోకి అలా కలుపుకొని కూడా తినేయచ్చు. సో నేనైతే రెగ్యులర్గా ఇన్స్టెంట్గా తొందరగా చికెన్ ఫ్రై చేసుకోవాలంటే ఇలాగే చేసుకుంటానండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా చేసుకోవచ్చు. అలా చేసుకుంటే ఎక్కువ మనం ఆనియన్ వేస్తాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము, అది ఒక గ్రేవీ లాగా వస్తుంది. సో ఇలా చేసుకుంటే మనం పీసెస్ అంటే చికెన్ పీసెస్ ఉత్తవి కూడా తినొచ్చండి. కొంచెం కారం ఉప్పుగాను జ్యూసీగాను పీసెస్ చాలా బాగుంటాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.